హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మనం కార్తీక మాసం కదా, కార్తీక మాసంలో 5 డేస్ అనేవి తెప్పలేని వదులుకుంటాం కదా, కార్తీక దీపాలని కూడా అంటారు. అయితే మనం సిటీలో ఉండేటప్పుడు నదులు చెరువులు అనేవి మనకి అవైలబుల్గా ఉండవు. అందుకోసమని ఇంట్లోనే ఈజీగా తెప్పలనేవి ఎలా వదులుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను. ఒక పళ్ళెం తీసేసుకొని అందులో ఫుల్గా వాటర్ అనేది నింపేసుకొని చుట్టూరు గంధం బొట్లు పెట్టుకుంటున్నాను. గంధం బొట్లు పెట్టుకున్నాక వాటిపైన కుంకుమ బొట్లు పెట్టుకున్నాక ఇప్పుడు వాటర్ అనేది మనం పవిత్రం చేసుకోవాలి కదా, అందుకోసం అందులో కొంచెం పసుపు, కుంకుమ, కొంచెం అక్షంతాలు, ఇంకా కొంచెం గంధం, 1 రూపీ కాయిన్, ఇంకా అందులో పువ్వు రెక్కలు అనేవి వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని పక్కన పెట్టుకున్నాక మనం తెప్పలు అనేవి అరటి దప్పలు ఉంటాయి కదా, ఇవి మనకి సిటీలో అయితే అంత తొందరగా దొరకవు. నాకైతే దొరకలేదు. అందుకోసమని నేను పువ్వులపైనే ఇలా తెప్పలనే వదులుకుంటున్నాను. ఇవి పువ్వొత్తులండి. ఒత్తులు అనేవి నైట్ ఆవునేతిలో నానబెట్టేసుకుని ఉంచేసుకొని మనకి చామంతి పూలు ఉంటాయి కదా, చామంతి పూలను తీసేసుకొని ఆ ఒత్తిని జస్ట్ అలా పెట్టేసుకుంటే చాలా బాగా కాలుతాయి. మీకు చూపిస్తాను. ఇంకా అయితే నేను అవన్నీ పెట్టేసుకొని పువ్వులు అనేవి వాటర్లో అనేది పెట్టుకున్నాను. ఇలా పెట్టుకునేటప్పుడు మనకి ఒకవైపు వంగడం అలా ఉంటుంది. వాటిని అనేది సరి చేసుకోవాలి. నేను చూపించిన విధంగా మిడిల్లో పెట్టుకుంటే మంచిగా కాలితే ఒక 15 మినిట్స్ వరకు. ఇంకా వాటన్నిటిని నేను వాటర్లో పెట్టేసుకొని దీపాలు అనేవి వెలిగించుకున్నాక చూడండి ఎంత బాగా వెలుగుతాయో. 15 మినిట్స్ వరకు అయితే మంచిగా వెలుగుతాయి. కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ దీపాలు పెట్టేసుకుని ఇంకా తులసమ్మ దగ్గర, ఉసిరి చెట్టు కూడా దగ్గర కూడా దీపాలు పెట్టుకొని ఇంకా హారతి అనేది ఇచ్చేసుకుంటున్నాను. ఇంక బయట దీపం అయిపోయినాక ఇంక లోపలికి వెళ్ళి లోపల కూడా దీపం అనేది పెట్టుకున్నాక ఇంకా మనకి ఏకాదశి కదా, విష్ణుకోవిలికి వెళ్ళాలి. విష్ణుకోవిలి అనేది మాకు దగ్గరలో లేదు. అందుకోసమని మేము వెంకటరమణ గోవిడికి అనేది మేము వెళ్ళినాక ఇంకా అక్కడ నేను పిండి దీపాలు అనేది పెట్టేసుకున్నాను. దీపం పెట్టేసుకొని ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చి ఉసిరి దీపాలు అనేది పెట్టుకుంటున్నాను. ఈ ఉసిరి దీపాలు అనేవి మన కార్తీక మాసంలో చాలా మంచిది ఇలా పెట్టుకోవడం. వీలైన వాళ్ళు ఒక్కటైనా పెట్టండి, చాలా మంచిది. ఇక్కడ మేమైతే ఇంకా ప్రతి ఏకాదశికి ఇలానే పెడతాము. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమికి ఎప్పుడు అనిపిస్తే కార్తీక మాసంలో ఎప్పుడైనా పెడతాము. చాలా మంచిది, ఎప్పుడైనా పెట్టచ్చు. ఇంక ఇక్కడ దీపాలు అనేవి మంచిగా ఉసిరి దీపాలు అనేవి పెట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి దేవుడికి కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడైతే ఎక్కువ మంది జనాలు లేరండి. అయితే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువ జనాలు ఉండేవాళ్ళు. నైట్ 2కే స్టార్ట్ అయిపోయేది. క్యూ లైన్లు అయితే ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉండేవి. అప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడంటే అసలు గుడిలో మనుషులే లేరు. అసలు మార్నింగ్ మేము వెళ్ళేటప్పటికి ఒక 10 మెంబర్స్ ఉంటారు. అంత ఖాళీగా ఉంది గుడి అయితే. మంచిగా అనిపించిందిలేండి. ఎలా ఉంది ఏంటి అనేది వీడియో కామెంట్ చేయండి. సరేనండి.